హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ ఏంటని చూస్తున్నారా? చపాతీ వెజ్ రోల్స్ అండి. ఓకేనా? చపాతీ నేను చేసినట్టు మాత్రం మీరు చేయకండి అని అయితే చెప్పను. బట్ కొంచెం ఒక 2 మిస్టేక్స్ అయితే చేశాను. ఎందుకంటే వీడియో కోసం మనం ఏదో చేసుకుంటూ వెళ్ళడం కాదండి. నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను. అలా చేయకుండా ఉంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయని కూడా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరి ఇలా చపాతీ అయితే నేను చేసుకుంటున్నాను, చూసారు కదండి. చపాతీ పిండి బయట మనం తీసుకోవడం కాకుండా మీరు వీలైతే గోధుమలు తీసుకొచ్చి పట్టించుకొని చక్కగా జల్లించుకొని ఒక పిండి అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని యూజ్ చేసుకోండి. పూరికి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటాయండి. అండ్ ఈ పూరి కానీ పూరి అంటే మనం ఆయిల్లో వేయాల్సిందే, తప్పదు. ఆ చపాతీ అయితే మ్యాక్సిమం ఆయిల్ లేకుండా కనుక తీసుకుంటే, అది కూడా మనం గోధుమలు పట్టించి తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ మన బాడీలోకి చేరుతాయని అయితే నేను చెప్తాను. అండ్ దీంట్లో అయితే నేను కాల్చుకోవడానికి నెయ్యి అయితే వేశానండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ప్రిఫర్ చేయకుండా ఉంటేనే బెటర్, బట్ నేనైతే యాడ్ చేశాను. ఇదొకటి నేను చెప్పింది, ఇలా మాత్రం చేయకండి అని. అంటే మీరు కూడా నచ్చితే ఓకే, బట్ ఒకవేళ అలా కూడా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయిల్ లేకుండా అయితే ప్రిఫర్ చేయండి అని చెప్తున్నాను. ఇది నేను చేసిన మిస్టేక్. ఓకేనా? ఇంకో మిస్టేక్ ఏంటో కూడా నేను చెప్తాను. మ్యాక్సిమం ఆయిల్ లేకుండా అయితే ట్రై చేయండి. ఇలా అయితే నేను ఒక చపాతీ అయితే తీసుకున్నానండి. దీంట్లో రోల్ చేసుకోవడానికి వెజిటబుల్స్ కూడా నేను తీసుకుంటున్నాను. ఆయిల్లో మనం ఆనియన్స్ తీసుకున్నాము అండ్ క్యారెట్ కూడా కొంచెం పొడవుగా కట్ చేసి తీసుకుంటున్నామండి. రోల్ చేసుకోవడానికి తినేటప్పుడు బాగుంటాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. దీంట్లో మనకి క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కూడా నేను కొంచెం పెద్దగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. యాజ్ యూజువల్ నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. సో దీనికి మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి, టేస్ట్కి తగినంతగా. సో ఇంత ఆయిల్ అయితే మీరు వేయకండి. నేను వెనిగర్ వేశాను, సోయా సాస్ వేశాను అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేశానండి. వీటన్నిటినీ కూడా మనం కొంచెం ఆయిల్ ఇలా కొంచెం తేలే వరకు, అంటే మనకి ఇవన్నీ ఉడికిపోయాయి అనమాట. ఇలా అయితే కొంచెం మీరు ఉడికించుకోండి. దీన్ని చపాతీలోకి అయితే మనం రోల్ చేసి పెట్టుకోవడానికైతే ఇలా తీసుకోండి. వీలైతే మీరు పచ్చివి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తే ఇంకా మంచిది. బట్ మా ఇంట్లో కొంచెం ఇబ్బంది కాబట్టి ఏదో 1-2 ఇలా అయితే చేసిస్తున్నాను. నా రెండో మిస్టేక్ వచ్చి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానండి. ఆయిల్ వేయకండి. అండ్ సాసెస్ కూడా యూజ్ చేయకుండా ఉంటేనే ఇంకా మంచిది. ఓకేనా? నేను చేసిన ఈ 2 మిస్టేక్స్ మీరు చేయకుండా ఇంకా హెల్తీగా కొంచెం అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా అండి? ఇలా అయితే నేను తీసుకొని 2 పీసెస్లా కట్ చేసుకొని మళ్ళీ ఈ టొమాటో సాస్తో అయితే నేను గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా తింటే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడు తప్పదు కదా ఇలాంటివి. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీలైతే గోధుమలు పట్టించి చక్కగా మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆయిల్ లేకుండా ఇలాంటి వెజిటబుల్స్ మీరు ప్రిఫర్ చేసినప్పుడు ఆయిల్లో వేయకుండా పచ్చివి తీసుకుంటే ఇంకా మంచిదని అయితే చెప్తాను. ఓకేనండి? అంటే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, టేస్ట్ కొంచెం కష్టంగా ఉన్నా హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. థ్యాంక్ యూ.